MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. అది 2016 యూరిస్ అటాక్ అయినా, 2019 పుల్వామా దాడులైనా, ఇప్పటి పెహల్గాం ఉగ్రదాడులైనా లెక్కకు లెక్క సరిచేస్తోంది భారత్. పెహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి మరీ అటాక్ చేసింది భారత్. దీంతో ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచానికి భారత్ ఏం చెప్పాలనుకుంటోంది? ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశమైంది. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ ఎమోషనల్ అయింది. భర్తలను కోల్పోయిన భార్యల ఆర్తనాదాలతో రక్తం మరిగిపోయింది. భారత మహిళల నుదుట సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో 100 మందికి పైగా ఉగ్రవాదులను సమాధి చేసింది. అంతేకాదు, నారీ శక్తిని చాటుతూ మహిళా సైనికాధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో ఆపరేషన్ సింధూర్ పై ప్రెజెంటేషన్ ఇప్పించారు. దీంతో కొత్త చర్చ మొదలైంది. మహిళా అధికారులతోనే ఎందుకు ప్రెజెంటేషన్, ఏంటి దీనికి సంకేతం అన్నది హాట్ టాపిక్ గా మారింది. మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదన్న సంకేతాలను ప్రపంచ దేశాలకు భారత్ ఇస్తోందా అన్న చర్చ ఊపందుకుంది. టీవీ9 బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపీకృష్ణ, ఆపరేషన్ కి పెట్టిన పేరు దగ్గర నుంచి, విమెన్ ఆఫీసర్స్ తో ప్రెజెంటేషన్ ఇప్పించడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో ఎలాంటి సందేశం ఇస్తోంది భారత్ అటు పాకిస్తాన్ కి గానీ, ఇటు ప్రపంచానికి గానీ? ఎస్, ఉగ్రవాదంపై ఏమాత్రం మేము వెనక్కి తగ్గేది లేదు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ఎలాంటి చర్యలకైనా మేము సిద్ధమన్న సందేశాన్ని భారత ప్రభుత్వం యావత్ ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ని ఈరోజు చేపట్టి విజయవంతంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలని పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేస్తా ఉన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. అందులో భాగంగా ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడిని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక పర్యాటకులు ఎంతో ఆహ్లాదంగా గడపడానికి వెళ్ళిన ఈ బైసరన్ వ్యాలీలో ఇటు తమ కళ్ళ ఎదుటే తమ భర్తలను అత్యంత కిరాతకంగా తలపైకి తుపాకీ గురిపెట్టి కాల్చి చంపి ముఖ్యంగా మీ బాధని మీరు వెళ్ళి మోడీతో చెప్పుకోండి అని ఉగ్రవాదులు చెప్పిన మాటల్ని మనం బాధితుల మాటల్లో విన్నాం, చూసాం. సో దానికి సంకేతంగా ఎవరి బొట్టునైతే ఈ ఉగ్రవాదులు చెరిపేశారో దానికి సంకేతంగానే ఈ ఆపరేషన్ సింధూర్ అని భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దానికి సింబాలిక్గానే ఆపరేషన్ సింధూర్లో ఉన్న ఆ అక్షరాల్లో కూడా ఒక కుంకుమతో కూడిన భరిణ, అలాగే కుంకుమని అందులో ఉంచడం జరిగింది. ఎవరిని నుదుటన అయితే బొట్టు చెరిపేశారో సో ఆ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టి వారికి న్యాయం చేయడం జరిగింది. ఈ బాధితుల్లో కూడా ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మా భర్తలు చనిపోయిన దానికి ముఖ్యంగా నిజమైన నివాళి, భారత ప్రభుత్వం సరైన చర్య తీసుకుంది అని చెప్పి వారు కూడా కేంద్ర ప్రభుత్వ చర్యని, ఆర్మీ స్ట్రైక్స్ని అభినందించడం జరిగింది. వారికి న్యాయం జరిగింది, వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతిస్తుందని చెప్పి బాధిత మహిళలంతా కూడా ఈరోజు స్పందించిన పరిస్థితి. అలాగే ప్రపంచానికి కూడా భారత సైనిక సంపత్తి ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా భారత భాగస్వామ్యాలను కోరుకుంటుంది కానీ ఉపదేశాలు ఇచ్చేవారిని కాదు. భారత మహిళలు ఎంత శక్తివంతులో, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అన్న అంశాలకు సంకేతంగా ఈరోజు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అలాగే ఇటు సోఫియా ఖురేషి ఇద్దరితోటి ఈ అటాక్స్ ఏ విధంగా జరిగాయి, ఎక్కడెక్కడ ఉగ్ర శిబిరాలని లొకేట్ చేశారు, ఏ విధంగా ఉగ్ర శిబిరాలు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి, సో కల్నల్ ర్యాంక్, వింగ్ కమాండర్ ర్యాంక్ మహిళా అధికారులతోటి ప్రపంచానికి తెలియజేసేలా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకరి తర్వాత ఒకరు ప్రజెంటేషన్ని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో మహిళా సైనిక సంపత్తిని కూడా ప్రపంచానికి చాటే విధంగా ఈరోజు భారత ప్రభుత్వం ఇటు ఈ ఆపరేషన్ పేరు దగ్గర నుంచి దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించే వరకు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రపంచానికి భారత్ ఉగ్రవాదాన్ని పట్ల సహించేది లేదు, దీన్ని అంతమొందిస్తామన్న సంకేతాలని ఈరోజు ముఖ్యంగా భారత రక్షణ అధికారుల ద్వారా, అలాగే ఈ ఆపరేషన్ పేరు ద్వారా ప్రపంచానికి సంకేతాలు ఇవ్వడం జరిగింది. రైట్ గోపీకృష్ణ. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.